హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ బిజెస్. ఇప్పుడే కంగువా ట్రైలర్ చూసాము మన సూర్య సార్ది. అండ్ ఈ వీడియో ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ రివ్యూ. అండ్ మన ట్రైలర్ లో 2 ట్రైబ్స్ చూపెట్టారు. ఒకటి సూర్య సార్ వాళ్ళ ట్రైబ్, ఇంకోటి బాబీ డియోల్ సార్ వాళ్ళ ట్రైబ్. అండ్ వీళ్ళు క్లెవర్ గా ఆ ట్రైబ్స్ డిఫరెన్షియేట్ చేయడానికి మనకి మూవీలో కలర్ తో సపరేట్ చేశారు 2 ట్రైబ్స్ ని. అండ్ సూర్య సార్ వాళ్ళది కొంచెం బ్లూ అండ్ టియల్ గ్రీన్ మిక్స్చర్ ఇచ్చారు. అండ్ వీళ్ళది రెడ్ టైప్. సో మనకు అట్లా ఈ ట్రైబ్స్ రెండింటిని డిఫరెన్షియేట్ చేశారు. సో మనకి ఆ కలర్స్ తోనే ఈ 2 ట్రైబ్స్ డిఫరెంట్ అని విజువల్ గా రిప్రజెంట్ చేశారు. అండ్ మ్యాటర్ ఏంటంటే ఈ 2 ట్రైబ్స్ కి పడవు. సో 2 ట్రైబ్స్ ఎట్లా అంటే ఎనిమీస్ లాగా అనుకోండి. అది కూడా మనకు క్లియర్ గా వీళ్ళు చూపెట్టారు ట్రైలర్ లో. అండ్ ట్రైలర్ ని బాగా అబ్జర్వ్ చేస్తే డైరెక్షన్ గా కానీ, మనకు ప్రజెంటేషన్ చేసే వే కానీ, వీళ్ళ టేకింగ్ కానీ చెప్తున్నా కదా, చాలా బాగా వీళ్ళు కేర్ తీసుకున్నారు. సో దట్ మనల్ని ఇంప్రెస్ చేద్దామని చెప్పి వీళ్ళు ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకున్నారు. అండ్ గ్రాఫిక్స్ కానీ, ఈ షార్ట్స్ కానీ చెప్తున్నా కదా, మ్యాక్సిమం ఆడియన్స్ని టార్గెట్ చేసి వాళ్ళని కట్టి పడేద్దామని తీసినట్టే ఉన్నాయి. అండ్ ట్రైలర్లో మెయిన్ షార్ట్స్ ఏంటంటే ఆ యారోతో పాముని వేసి అటాక్ చేయడము, ఏనుగు దంతాలతో ఒక షాట్ ఉంది. సో మ్యాక్సిమం ఈ ట్రైబల్ వార్స్ అండ్ ఫైట్స్ మీద చాలా కేర్ తీసుకున్నారు. అండ్ యూనిక్గా ఆ ఫైట్ ప్యాటర్న్ని వీళ్ళు కొరియోగ్రాఫ్ చేసుకున్నట్టు కనబడుతుంది. అండ్ ట్రైలర్ స్టార్టింగ్లో మనకు ఒక ఈగుల్ షాట్ చూపెడతాడు. చెప్పాలంటే మంచి గ్రాఫిక్స్తో ఆ క్వాలిటీ కనబడుతుంది. అండ్ ఆ ఈగల్ని ఏదో ర్యాండమ్ కూడా పెట్టుకోలేదు. ఎలా అంటే ఆ ఫైట్స్ మధ్యలో అది కూడా దాన్ని పార్ట్ చేస్తుంది అనేది మనకి ఈ ట్రైలర్లో కనపడుతుంది. అండ్ నేను ట్రైలర్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ వార్, ఈ ట్రైబ్స్ ఇదంటే యాక్చువల్లీ సబ్ ప్లాట్, మెయిన్ ప్లాట్ అనేది వేరేది ఉంది. మనకు స్టార్టింగ్లో ఒక ఆమె వాయిస్ వస్తుంది, ఇలా మనం నివసించే దీవిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయని. అండ్ మనకు నెక్స్ట్ షాట్లోనే ఈ రోమన్స్ టైప్ డ్రెస్ వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం అది రోమన్ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగే, సో అందుకే రోమన్స్ అని వస్తున్నాను. అండ్ వాళ్ళ వార్షిప్స్ చూపెడతారు. అండ్ ఒక మ్యాప్ కూడా చూపెడతారు. మ్యాక్సిమం ఆ మ్యాప్ ఎట్లా అంటే వీళ్ళు కాంకర్ చేసే ప్లేసెస్ కాకుండా నెక్స్ట్ కాంకర్ చేసే ప్లేసెస్. సో అట్లా ఒక మ్యాప్తో మనకు హింట్ ఇచ్చారు. అండ్ సో వాళ్ళు ఈ ప్లేస్ అంటే వీళ్ళు ఉండే ఐలాండ్ని ఎలా అయినా సరే కాంకర్ చేయాలా, ఎందుకు చేయాలి, అసలు ఆ మిస్టరీ ఏంటి అనేది ఈ స్టోరీ. అండ్ యాక్చువల్లీ వాళ్ళకి కావాల్సింది ఈ గోల్డ్ కాయిన్ టైప్స్ ఉన్నాయి చూడండి, ఇది వాళ్ళకి కావాల్సింది. అదేంటి, అది ఎగ్జాక్ట్లీ గోల్డా ఏంటో తెలియదు, కానీ అది మ్యాక్సిమం వీళ్ళ దగ్గర, ఈ ట్రైబ్స్ దగ్గర ఉండే రీజన్లో ఎక్కువ అవైలబుల్ ఉండొచ్చు. సో దాని గురించే వీళ్ళు వచ్చి కాంకర్ చేసి అది క్యాప్చర్ చేద్దామని వీళ్ళ ప్లాన్ ఉండొచ్చు. అండ్ మనకి పైన ఫొటోస్లో క్లారిటీగా ఉంది చూడండి, వాళ్ళ ట్రైబ్ వాళ్ళని క్యాప్చర్ చేసి అక్కడ నుంచి అది కలెక్ట్ చేసుకొని వాళ్ళ చేతులను నరికేసి ఆ నదిలో పడేశారు. సో వాళ్ళకి మెయిన్గా ఆ టార్గెట్ ఆ గోల్డ్ కాయిన్సే ఉండొచ్చు. సో ఇట్లా వీళ్ళు కాంకర్ చేసి వీళ్ళని హింసిస్తుంటే ఈ 2 ట్రైబ్స్ ఎలా కలిసి వాళ్ళని ఓడగొడతారు అనేదే మెయిన్ ప్లాట్ మనకు సినిమాకి. ఒక్క షాట్లో చూపెడతారు, ఇట్లా సూర్య సార్ అంటారు, నీ రక్తం నా రక్తం వేరా అని చెప్పి. సో మ్యాక్సిమం ఎట్లా అంటే వీళ్ళు వచ్చి డామినెన్స్ ఉన్నప్పుడు వీళ్ళు కలిసి ఫైట్ చేద్దాము అని చెప్పి అనే ఐడియాలో ఆ డైలాగ్ అనొచ్చు. సో ఇది కంగువా మూవీ ట్రైలర్ బ్రేక్ డౌన్. అండ్ కొన్ని ఇంపార్టెంట్ షాట్స్ అండ్ నోటబుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవి చెప్తాను చూడండి. దాంట్లో ఫస్ట్ ఈ చేతి మీద గీతలు అబ్జర్వ్ చేయండి, ఇది సూర్య సార్ చెయ్యి. మ్యాటర్ ఏంటంటే కొన్ని ట్రైబ్స్లో వాళ్ళు ఎంతమందిని చంపారు అనేది వాళ్ళ బాడీ మీద ఆ ఘాట్లతో రిప్రజెంట్ చేసుకుంటారు అనమాట, వీపు మీద కానీ చేతులు కాళ్ళ మీద. సో అట్లా ఇన్ని గీతలు ఉన్నాయి, చేదాకు ఉన్నాయంటే చాలా మందిని చంపు ఉండొచ్చు, అంటే అంత వారియర్ టైప్ అన్నట్టు. అండ్ ఇంకొకటి, ఒక పైన కొండలాగా మెట్లతో ఉండి ఇద్దరు ఒకరిని మీద ఒకరు పోటీ పడి ఎక్కాలని చూసేలాగా ఒక షాట్ ఉంది. కొంతమంది ఈ ట్రైబ్స్లో ఎలా ఉంటుందంటే ఇద్దరు గ్రూప్స్ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకొని ఎవరు ఫస్ట్ ఆ కొండని ఎక్కగలిగితే వాళ్ళది ఆధిపత్యం అన్నట్టు వీళ్ళు ఒక రేస్ లాగా పెట్టుకుంటారు అనమాట. ఇది ఆ షాట్ అయి ఉండొచ్చు. అండ్ ఈ సినిమాలో బాబీ డియోల్ కూడా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు, ట్రైబ్ హెడ్. అండ్ మనం గమనిస్తే అతనికి ఒక కన్ను సరిగ్గా ఉండదు అని చెప్పి ఈ పిక్చర్లో క్లారిటీగా తెలుస్తుంది. అండ్ ఈ ఫైర్ షాట్స్ కొన్ని ఉన్నాయి, నాకు తెలిసి ఒక ట్రైబ్ వచ్చి ఇంకొక ట్రైబ్ది మొత్తం తగలబెట్టేసి ఉండొచ్చు ఈ షాట్ చూస్తే. అండ్ మనకు ఒక ఎండింగ్లో వన్ ఆఫ్ ద గూస్ బంప్ షాట్ ఇచ్చారు, అది సింపుల్ బట్ స్టిల్ దాంట్లో చాలా మీనింగ్ ఉన్న షాట్. సూర్య సార్ ఒక ముసల్ని చంపేస్తాడు, అది కూడా నీళ్ళల్లో ఉన్న ముసల్ని. సో వీళ్ళు కన్వే చేద్దామనే మ్యాటర్ ఏంటంటే అలా వాటర్లో ఉన్న చంపగలిగినాడు అంటే ఒక ఇంక్రెడిబుల్ స్ట్రెంగ్త్ ఉన్నట్టు అని వీళ్ళకి కన్వే చేసే పాయింట్ అనమాట. అండ్ ఈ వీడియో కింద ఫ్రెండ్స్, హోప్ మీకు ఈ కంగువా బ్రేక్ డౌన్ అండ్ రివ్యూ నచ్చింది అనుకుంటా. సినిమా ట్రైలర్ని బట్టి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది, పెద్ద కాంప్లికేటెడ్ స్టోరీ కాదు,
ఇది మ్యాక్సిమం ఎలా అంటే డైరెక్టర్ మనకు రిప్రజెంట్ చేసే వే మీద డిపెండ్ అయ్యే సినిమా లాగా ఉంది. బట్ ఒకసారి చూడొచ్చు, ఎందుకంటే వీళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేశారు అని నా ఫీలింగ్. అండ్ మీరు మాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, అండ్ ఫుడ్ రివ్యూస్ కూడా ఇస్తాము. సో ఫుడ్ ప్లేసెస్ ఏదైనా రివ్యూ చేయాలనుకున్నా మా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మేము దాని జెన్యూన్ రివ్యూ మీకు ఇస్తాము. అండ్ ఇంకా మాకు ఏదైనా ఇంప్రూవ్మెంట్కి సజెషన్స్ ఇవ్వాలన్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము అవి ఇంప్రూవ్ చేసుకుంటాం. డే బై డే మేము ఇంప్రూవ్ చేసుకొని మీకు ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ బెస్ట్ రివ్యూస్, ఆనెస్ట్ రివ్యూస్ దీనికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ. అండ్ మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. లైక్, షేర్, subscribe and support our channel Hyderabadi Brothers. Thank you.